ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ఉద్యోగులకు అమరావతిలో భవన సముదాయాల పనులకు టెండర్లు. రాజధాని అమరావతిలో ఉద్యోగుల కోసం నిర్మించిన భవన సముదాయాల తుది పనులకు సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. గెజిటెడ్ అధికారులు టైప్ 1 to 4వ తరగతి, నాన్ గెజిటెడ్ గ్రూప్ డి ఉద్యోగుల కోసం నిర్మించిన భవన సముదాయాల్లో మిగిలి ఉన్న బిల్డింగ్ ఎలివేషను, ప్లంబింగ్, శానిటరీ, విద్యుత్తు, అంతర్గత రోడ్లు, రంగులు, తాగునీరు, అదేవిధంగా ఎస్టీపీలు, డ్రైనేజీలు, లిఫ్ట్లు, డీజిల్ జనరేటర్లు, అక్కడ పచ్చదనం పెంపొందించడం, భద్రతా పరికరాల అమరిక తదితర పనులకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు నిధులతో చేపడుతూ ఉన్నారు. ఆన్లైన్ విధానంలో ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 15 వరకు టెండర్లు దాఖలు చేయవచ్చు. చివరి రోజునే టెండర్లను అధికారులు అయితే తెరవనున్నారు. సుమారు 2022 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 4 టెండర్లు ఆహ్వానించారు. ఈ పనుల కోసం గత జనవరిలో టెండర్లు పిలవగా గుత్తేదారులు ఎవరు కూడా ముందుకు రాలేదు. S+12 విధానంలో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2014-19 మధ్య అప్పటి తేదా ప్రభుత్వం వీటి నిర్మాణం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడైతే టెండర్లు అయితే ఫైనల్ అవుతున్నాయి అన్నమాట ఎట్టకేలకు. సో ఇది ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.